హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. ఈరోజు మనం ఈ వ్లాగ్లో వచ్చేసి యమ్మీ అండ్ టేస్టీ టొమాటో రైస్, అలాగే దీన్ని టొమాటో బిర్యానీ కూడా అనొచ్చు. సో అది కూడా మనం ప్రెషర్ కుక్కర్లో చేసుకోబోతున్నాం. సో ఫస్ట్ వచ్చేసి కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కావాల్సిన స్పైసెస్ అంతా యాడ్ చేసుకోవాలి. సో దీంతో పాటు కాజు అయితే యాడ్ చేసుకున్నాను. ఇన్ కేస్ మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేకుంటే స్కిప్ చేయొచ్చు. తర్వాత అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకోండి. అదంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. ఆనియన్స్ లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత టొమాటోస్ అయితే నేను అక్కడ యాడ్ చేసుకుంటున్నాను. నేను టొమాటోస్ అయితే ఇక్కడ రౌండ్ షేప్లో కట్ చేసుకున్నాను. మీ ఇష్టం, మీకు ఏ షేప్ కావాలో ఆ షేప్ కట్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత కొద్దిగా కరివేపాకు పుదీనా వేసి ఫ్రై చేశాను. ఇక్కడ వచ్చి పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, అలాగే చికెన్ మసాలా కొద్దిగా యాడ్ చేసుకున్నాను. సో గరం మసాలా, చికెన్ మసాలా అనేది ఆప్షనల్ అనమాట. మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేకుంటే స్కిప్ చేయొచ్చు. సో ఇక్కడ పెరుగు అండ్ అలాగే నిమ్మకాయ కూడా యాడ్ చేసుకుంటారు. మీకు కావాలంటే యాడ్ చేసుకోండి, బట్ ఇక్కడైతే నేను యాడ్ చేయలేదు. సో ఈ స్పైసెస్ అంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం తీసుకున్న రైస్కి ఎంత వాటర్ అయితే యాడ్ చేసుకుని అంత వాటర్ యాడ్ చేసుకొని కొద్దిసేపు మూత పెట్టేయాలన్నమాట, ఒక 2 minutes. సో ఇలా మంచిగా వాటర్ అనేది పొంగు వచ్చిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న బియ్యంని అయితే యాడ్ చేసుకోవాలి. దీంతోపాటు ఇక్కడ 1 tablespoon ఆఫ్ నెయ్యి వేసుకున్నాను. ఇంకా అలాగే గార్నిషింగ్కి కొరియాండర్ వేసాను. దీంతోపాటు కొద్దిగా కస్తూరి మెంతి అయితే యాడ్ చేశాను అనమాట. సో ఇవి యాడ్ చేసి లిడ్ అయితే క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు ఒక 2 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకున్నాము అంటే మనకి యమ్మీ అండ్ టేస్టీ టొమాటో రైస్ అయితే రెడీ అయిపోతుంది. సో ఇది మొత్తం ప్రాసెస్ వచ్చి ఒక 10 to 15 minutesలో అయిపోతుంది. సో బ్యాచులర్ బ్రదర్స్కి అయితే చాలా మంచిగా యూస్ఫుల్ అవుతుంది. సో టైం వేస్ట్ కాకుండా చకచకానైతే ఇలా చేసుకొని యమ్మీ అండ్ టేస్టీగా తినచ్చు. ఫెస్టివల్స్ టైంలో కానీ, రిలేటివ్స్ వచ్చినప్పుడు కానీ ఇలా ఫాస్ట్గా అయితే కుక్ చేసి పెట్టేయచ్చు అనమాట. మీరు చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చిందో, అస్సలు మాడలేదు, మంచిగా పొడి పొడిగా వచ్చింది రైస్ అనేది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, పిల్లల లంచ్ బాక్స్ కూడా బాగుంటుంది. నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్.